మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్కారం, మీరు చూస్తుంది ఐడ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మనిషి ఎప్పుడు ఏదో ఒక సమస్యల వలయంలో ఎందుకు అలా కొట్టుమిట్టు ఆడుతూ ఉంటాడు? ఎప్పుడు బయటపడేది? ఇప్పుడు చిన్నప్పుడు చూస్తే చదువు టెన్షన్, ఆ తర్వాత జాబ్, ఆ తర్వాత బిజినెస్, జాబ్, ఏదో ఒకటి లైఫ్లో సెటిల్ అవ్వాలి. పెళ్ళి అయిన తర్వాత కంటిన్యూటీ, డివోర్సుల వాకి చాలా అసలు మంత్స్లోనే వెళ్ళిపోతున్నాం. ఆ తర్వాత పిల్లలు, మళ్ళీ వాళ్ళ సెటిల్మెంట్, ఇలా ఏదో ఒక చట్రంలో ఏదో ఒక సమస్యతో సతమతం అవుతూ ఉన్నాడు. ఇందులో నుంచి బయటపడే మార్గమే లేదా? అదే ఏదైనా సరే పూర్వజన్మ ఫలమే అంటారు, కర్మ ఫలమే అంటూ ఉంటారు. ఈ చట్రంలో నుంచి ఈ జన్మలో అయినా బయటపడే అవకాశం లేదంటారా గురుగారు? అంటే సమస్యలు అనేటువంటి మీరు అన్నట్టుగా ప్రతి విభాగంలోనే ఉన్నాయమ్మా. అయితే ఎందుకు మిగతా వాళ్ళకి ఇవి సమస్యలు కావట్లేదు, మనం వరకు మాత్రమే ఎందుకు సమస్యలు ఉంటున్నాయి అనే విషయాన్ని కనుక గమనించుకున్నట్లయితే చాలామంది జీవితాల్లో అన్ని దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం ఒక కంప్లైంట్ చాలామంది చెప్తున్నటువంటిది. ముఖ్యంగా స్కూల్లో బాగా గొప్పగా పిల్లలు ఇంట్లో బాగా చదువుతారు, ఎగ్జామ్స్లోకి వచ్చేసరికి నార్మల్గా మార్క్స్ వస్తుంటుంటాయి. తల్లిదండ్రుల కంప్లైంట్ ఇది, పిల్లల కంప్లైంట్ ఇది. చదువంతా అయిపోయిన తర్వాత ఉద్యోగ విషయంలో చూస్తే యావరేజ్గా చదువుకున్న వాడికేమో విదేశాలకు వెళ్ళే ఛాన్సులు వస్తాయి, బాగా కంపెనీలో మంచిగా శాలరీస్ వస్తాయి. గొప్ప ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంకులో వచ్చినటువంటి వాళ్ళకి ఏదో 40-50 వేలు శాలరీతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరి అసలు కొంతమంది మనకు చూస్తున్నట్లయితే సంబంధాలు దొరక్క, వివాహం కోసం సంబంధాలు దొరక్క ఇబ్బంది పడుతూ ఉంటుంటే మామూలుగా ఉంటుంది. ఇక్కడ ఎవరిని కూడా మనము బాడీ షేమ్ చేయట్లేదమ్మా. సాధారణం ఉన్నటువంటి అమ్మాయికి అందమైన అబ్బాయి, సాధారణంగా ఉండే అబ్బాయికి అందమైన అమ్మాయి ఇట్లా భారీగా లభిస్తే వాడేం పుణ్యం చేశాడు, మనమేం పాపం చేశాను రా నాయన, మనకు సరైనటువంటి జీవిత జోడీలు దొరకట్లేరు అని చెప్పి అడుగుతూ ఉంటారా గురుగారు మిమ్మల్ని? అట్లా అడుగుతుండడం కాదమ్మా, చూస్తున్నాం సమాజంలో చూస్తున్నాం. కానీ ఇప్పుడు ఎంతోమంది అస్సలు బాగుండాడు అబ్బాయి, కానీ అమ్మాయి చూడు అప్సరసలా ఉంది అని అంటారు. అసలు అమ్మాయి ఏమాత్రం బాగుండాడు, అసలు పొట్టిగా ఉంటుంది, అసలు ఏమాత్రంగా ఉండదు, కానీ అబ్బాయి ఎంత అందగాడు, ఎలా పెళ్లి చేసుకుంటూ ఇద్దరికి ఆ భగవంతుడు పూర్వజన్మలో లింకు పెట్టాడు అంటారు, ఇదేనేమో అనేంతగా ఉంటుంది. పోనీ అన్నీ బాగున్నాయి, అందరూ చక్కగా ఉన్నారు, వివాహం అయిన తర్వాత కలకాలం జీవిస్తారంటే ఒకప్పటికి కాలానికి ఇప్పటి కాలానికి చాలా తేడా ఉంది. అంతేకాకుండా సంతానం కలక ఇబ్బంది పడుతున్నారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రమోషన్స్ లేక, వ్యాపారాలు బాగా తెలిసిన వ్యాపారం కూడా పక్కవాడికేమో చకచక ఉంటుంది, వీడికేమో ఈగలు తోలుకుంటూ కూర్చుంటుంటాడు. ఇలా ఎందుకు జరుగుతుంది? కొంతమంది అయితే అనారోగ్య సమస్యలు, అనారోగ్యము లోపల బాడీలో ఉంటుంది కానీ టెస్ట్లకి దొరకదు. ఇలా ఒకటా రెండా, పోనీ అన్నీ బాగున్నాయంటే ఇంట్లో ప్రశాంతత లేదు, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంటుంది. వీటన్నిటికీ కారణం ఏంటంటే పంచశాప ప్రభావాలమ్మ కుటుంబంలో. ఇది నేను గమనిస్తున్నాను, ఎందుకంటే గత 20 సంవత్సరాలుగా నేను గమనిస్తున్నటువంటి విషయం ఏంటంటే ఏ వ్యక్తి కుటుంబంలోనైతే ఈ పంచశాప ప్రభావాలు ఉంటాయో ఆ వ్యక్తి కుటుంబంలో అనుకున్నది అనుకున్నట్టుగా జరగదు, ప్రశాంతత లేని జీవితము, అన్నీ కూడా నోటి దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటాయి. గురుగారు, ఎలా తెలుసుకోవాలి అసలు పంచశాపాలు ఉన్నాయి, మనకి ఎఫెక్ట్ అవుతున్నాము దానివల్ల అని ఆ మనిషికి ఎట్లా అర్థమవుతుంది? అంటే ఇక్కడ జాతకరీత్యా గ్రహస్థితిగతులను ఉన్నప్పుడు మనం పంచశాప ప్రభావం జాతకం మనం చూసినప్పుడు తెలిసిపోతుంది. అంటే స్త్రీ శాపము, గురు శాపము, దైవ శాపము, సర్పశాపము, పితృశాపము, ఈ 5 శాప ప్రభావాలు జాతకంలో మనకు తెలుస్తుంది. అసలు కొంతమందికి జాతకం చూపించుకోవాలన్న ఆలోచన కూడా రాకపోవచ్చు, అప్పుడు ఎలాంటి సంకేతాలతో తెలుసుకోవాలి? అంటే తండ్రి లేదా భర్త వైపు 6 తరాలు, తల్లి లేదా భార్య వైపు 3 తరాల్లో ఏవైనా దుర్మరణాలు, అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోవడం, 60 సంవత్సరాల లోపల కుటుంబ సభ్యులు ఏ విధంగానైనా చనిపోయినా, అలాగే ఈ సంబంధించినటువంటి కరోనాలో చనిపోయిన, కాలసర్పదోషంలో జన్మించిన, స్త్రీ హత్య, గోహత్య, బ్రాహ్మణ హత్య చేసిన, పామును చంపిన, పిల్లిని చంపిన,
ఈ యొక్క సంబంధించినటువంటి పంచశాప ప్రభావాలు ఆ కుటుంబంలో ఉన్నట్టే. ఇమీడియట్ గా తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేయాలి గురుగారు? పరిహారం చేసుకోవాలమ్మా. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఒకప్పుడు ఏంటంటే ఈ పరిహారాలు చేసేటప్పుడు చాలా తక్కువ మంది పరిహారాలు చేసుకునేవాళ్ళు కాబట్టి వచ్చిన వ్యక్తిని కూర్చోబెట్టుకొని శాస్త్రీయంగా చేయించేవాళ్ళు. ఇప్పుడు సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్న కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మాలాంటి వాళ్ళు చెప్పింది విని వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి ఎక్కడ పడితే అక్కడ చేయించుకుంటున్నారు. తద్వారా ఏమవుతుంది? నష్టమే జరుగుతుంది. ఎందుకనంటే మీకు ఫోన్లలో మాట్లాడే వీళ్ళకి ఎవరైతే పాపం తెలియక మేము వెళుతూ ఉంటుంటాం కదమ్మా, మీ వీడియోలు చూసే వచ్చామని అంటారు. మనమేమో ఒక మంచి పర్సన్ పెట్టుకొని చేయిస్తుంటాము, అక్కడ మీ వీడియో చూసి వచ్చామండి మేము ఇక్కడ చేయించుకుంటున్నామండి అని కనబడితే ఆ చేయించే వ్యక్తికి ఓనామాలు రాని వాళ్ళు ఉంటారు. లోపల బాధ కలుగుతుంది. ఎందుకనంటే పాపం వాళ్ళు మన వీడియో చూసి వచ్చి మనల్ని కన్సల్ట్ అయి ఉంటే మనం చక్కగా గైడ్ చేసే వాళ్ళమేమో కదా, వీళ్ళకి పాపం రాంగ్ గైడెన్స్కి వెళ్ళిపోయారు, వీళ్ళ డబ్బు వృధా అయిపోయింది, వీళ్ళ సమయము వృధా అయిపోయిందని బాధ కలుగుతుంది. ముఖ్యంగా ఆ బాధ ఆ విధంగా ఉంటుంది. కానీ వాళ్ళకి తెలియదు. మనం చెప్పామనుకోండి ఆ క్షణానికి కూడా ఇప్పుడు ఏమంటారు, డాక్టర్ దగ్గరికి పోతే నువ్వు ఈ రోజుతో నువ్వు పోతావు అని అంటే బతికేవాడు కూడా పోతాడు కదా. అట్లాగే ఈ సంబంధించినటువంటిది మీకు సరిగ్గా చేయించే వ్యక్తి మంచిది కాదు, మాకు తెలిసిపోతుంది. అక్కడ చేయించే విధానం చూస్తే ఐడియా వచ్చేస్తుంది, అరే వీడు మోసం చేస్తున్నాడు, వీళ్ళని పాపం ఎర్రిపప్పలను చేశాడు కదా అని. కానీ చేయించుకునే వాళ్ళకి తెలియదు కదా, బాగా చేయిస్తున్నారు అని అనుకుంటారు. కానీ వాస్తవానికి వచ్చేసరికి అక్కడ లోపం. ఎందుకు లోపం ఉంటుంది? ఆ చేయించే వ్యక్తులకి ఏంటంటే టార్గెట్ ఉంటుంది, రోజుకి ఇన్ని పూజలు చేస్తే ఇన్ని డబ్బులు వస్తాయి కదా అని. ఇది ఎవరు ఎలాగో చేయించుకుంటారు కాబట్టి, ఎలాగో టైం డబ్బు అన్ని పెడుతున్నారు కాబట్టి మన ద్వారా పోయి ఉంటే గనక తప్పకుండా న్యాయం చేయగలుగుతామమ్మా. అందుకనే దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి నెల మన పీఠం ఆధ్వర్యంలో జరుగుతాయి. ఇప్పుడు ఈ మే 1వ తారీఖు హాలిడే వచ్చింది అందరికి. మే 1వ తారీఖు స్వాతి నక్షత్రం ఉంది, పౌర్ణమి అయింది, వైశాఖ పౌర్ణమి. ఇంతకన్నా వారం కూడా మంచిది అయ్యింది ఆ రోజున, మే 1వ తారీఖు. కాబట్టి చక్కగా ఈ ఏప్రిల్ 30 లోపల నమోదు చేసుకున్నట్లయితే మనం దగ్గరుండి తీసుకొని వెళ్తామమ్మా. ఈ కార్యక్రమాన్ని చక్కగా చేయించి మనం ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తాం. ఇది దాదాపు 4 గంటల వరకు పడుతుంది. బయట ఇదే పూజని 1:30 గంటల్లో చేసేస్తున్నారు. 4 గంటల పూజని. ఇది తెలియదు కదా వాళ్ళకి. పైగా ఇక్కడ ప్రధానంగా ఏంటనంటే ఈ సంబంధించినటువంటిది చాలా మంది, కొంతమంది రాలేని వాళ్ళు ఉంటారు, స్వయంగా పాల్గొనలేని వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళ కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి మనం చేయిస్తాం. ఇది కూడా వెసులుబాటే. ఇక ఈ శాప ప్రభావంలో జరిగేటువంటిది ఏంటనంటే ఎప్పుడు కూడా మందులకి నయం కాని రోగాలతో బాధపడుతుంటాం. డయాగ్నిస్ కాదు, ఏ రోగం ఉందని తెలియదు, కానీ డాక్టర్లు మంచిగా ఉందంటారు, కానీ రోగి బాధపడుతుంటారు. ఈ యొక్క ప్రభావం వల్ల ఇంటర్ కాస్ట్, ఇంటర్ రిలీజన్ మ్యారేజ్లు అవుతాయి. కేవలం ఇక్కడ ప్రధానంగా ఆడపిల్లలే ఉన్న సంతానం ఉన్నటువంటి కుటుంబాల్లో ఈ దోషం ఎక్కువగా ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులు మద్యం, మత్తు పదార్థాల వంటికి బానిసలు అవుతారు. ఎవరికి వారే యమునా తీరన్నట్టుగా ఉంటారు. అలాగే ఇంకా గుర్తుపెట్టుకోవాలంటే ఇంట్లో జిల్ల పురుగుల బెడద ఎక్కువగా ఉన్నా, బొద్దింకల బెడద ఎక్కువగా ఉన్నా, అలాగే చేతులని ఆహారం తరచూ కింద పడిపోతున్నా, ఇంట్లో గోడలకి క్రాక్స్ వచ్చినా, ఎక్కువగా నల్లాలు ఎప్పుడు మార్చినా వారం బాగుంటాయి, తర్వాత బొట్టు కారుతున్నా, కలలో చనిపోయినట్టు, పెద్దవాళ్ళు చనిపోయినట్టు తరచూ కల్లో కనిపిస్తూ ఉన్నా, అలాగే తనకి ఇబ్బంది అయినట్టుగా, తను మరణించినట్టుగా కల్లోకి వస్తున్నా, చనిపోయిన పెద్దలు కల్లోకి వచ్చినా, అలాగే ఎన్ని పూజలు చేసినా దేవుడు కరుణించలేదు అని చెప్పి చాలామంది వాపోతుంటారు అటువంటి కుటుంబాలలో. అలాగే ఉదాహరణకి 1985లో వివాహం అవుతుంది, వాళ్ళతో పాటు ఒక 10 మందికి జంటలకు వివాహం అవుతుంది. కొన్ని జంటలు చాలా పైకి ఎదుగుతాయి, కొన్ని జంటలు ఎక్కడ వేసిన గొంగడు అక్కడ ఉంటుంది. అభివృద్ధి లేని కుటుంబాలలో, అలాగే బాగా సంపాదించి ఒక అనాలోచిత నిర్ణయంతో డబ్బులన్నీ పోగొట్టుకుంటారు. అలాగే మా కోరిక నెరవేరడం కోసం తిరగని చెట్టంటూ లేదు, మొక్కని దైవం అంటూ లేదు అని చెప్పి బాధపడుతుంటుంటారు. ఇంకొన్ని సందర్భాల్లో తలకాయ కొట్టుకొని ఏ జన్మలో ఏ పాపం చేశాను అని చెప్పి బాధపడుతుంటారు, ఇంత నరకయాతన అనుభవిస్తున్నాను. కాబట్టి ఇలాంటి అనేక రకాల సమస్యలకి మూలం ఈ పంచశాప ప్రభావాలు. కాబట్టి మే 1వ తారీఖు రోజున జరిగేటువంటి పంచశాప ప్రభావాల్లో అవకాశం ఉంటే స్వయంగా పాల్గొనే ప్రయత్నం చేయండి. లేకపోతే బ్రాహ్మణుని కర్తగా పెట్టైనా కానీ ఈ కార్యక్రమాన్ని జరిపించుకోవచ్చు. కానీ స్వయంగా మీరుగా వెళితే మాత్రం ఖచ్చితంగా మీరు నష్టపోతారు. ఆన్లైన్లో వచ్చేటువంటి ప్రకటనలు చూసి మోసపోకండి. మీకు న్యాయం జరగదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. గత
15 సంవత్సరాలుగా ఈ యొక్క పంచశాప ప్రభావాల గురించి దగ్గరుండి మనం వేల మందికి చేయించినటువంటి దాఖలాలు ఉన్నాయి. అందరూ సంతోషంగా ఉన్నారండి. మీరు కూడా సంతోషంగా ఉంటారు. మీ సమస్యలు ఏమున్నప్పటికీ దేవుడు కరుణించలేదు, ఎన్నో పూజలు చేశాము, మాకింకా ఫలితం లేదన్న వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొనండి. తప్పకుండా మీకు పరిష్కారం, మీ సమస్యకి పరిష్కారం లభించి తీరుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు వివాహమైన వాళ్ళు ఉన్నారు, పిల్లలకి సంతానం కలిగిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఆస్తి సంబంధమైనటువంటి సమస్యలు, రిజిస్ట్రేషన్స్ ఆగిపోయి మళ్ళీ రిజిస్ట్రేషన్స్ అయిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఏ కోరిక కోసం అయితే ఉన్నారో అన్ని దగ్గర దాకా వచ్చి పోతుండే కదా. కొంతమంది గ్రీన్ కార్డు, కొంతమందికి H1B వీసా, ఇలాంటివన్నీ కూడాను సంప్రాప్తమైనటువంటివిగా ఉన్నవని చెప్పవచ్చమ్మా. చాలామందికి జరిగాయి. రైట్. సో ఎలాగో మీరు చేయించుకుంటారు, అదేదో రైట్ పర్సన్ చేతిలో పడితే టైము, డబ్బు, అలాగే మనం అనుకున్న పని కూడా అవ్వాలనే కదా మనం ఇంత కష్టపడుతుంది. సో గురుగారు చెప్పేది కూడా అదే. కింద కనిపిస్తున్న నంబర్కి స్క్రోల్ చేస్తే మిగతా వివరాలు తెలుసుకోవచ్చు. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొద్ది పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.